గుడధేను పూజ. హోత ఇట్లు చెప్పెను: గుడధేనువు గురించి చెబుతాను. ఇది కోరికలు తీర్చినది. అలికిన నేలపై లేడి చర్మం దర్భాసనం పరచాలి. దానిపై వస్త్రముంచి పుష్కలంగా బెల్లాన్ని తెచ్చి దూడతో కూడిన ఆవు స్వరూపాన్ని దానితో చెయ్యాలి. కంచుపాత్ర ఉంచాలి. బంగారంతో ముఖం కొమ్ములను, మణులతో ముత్యాలతో దంతాన్ని, రత్నాలతో మెడను, గంధంతో ముక్కును, అగురుకట్టెతో కొమ్ములను, రాగితో వెనుక భాగం, పాలు పెదుగు కంచుపాత్రను, నారబట్టతో తోకను, చెరుకు గడలతో కాళ్లను, వెండితో గిట్టలను, మెడకు పట్టుదారం కూర్పాలి. జమిలి బట్టలతో దాన్ని కప్పాలి. గంటలతో చామరసాలతో అలంకరించాలి. అన్ని విధములుగా ఆభరణాలతో పితుకు పాత్ర అలంకరించాలి. మేలైన ఆకులతో చెవులను, వెన్నతో పొదుగును చెయ్యాలి. పెక్కు విధములకు ఫలములతో చుట్టూ అందంగా అలంకరించాలి. మగధ దేశపు 4 బారువుల తూకపు బెల్లపు ఆవు, ఉత్తమ 4వ వంతు బెల్లంతో దూడను చెయ్యవలెను. అందులో సగంతో మధ్యమ 1 బారువుతో అయినా, అధమ ధనం లేనివాడు 800 తులములతో అయినను శక్తి మేరకు చేయదగను. ఇంటిలోని ధనమును అనుసరించి అటుపై చేయవలను. గంధంతో, పువ్వులతో, ధూపంతో, నైవేద్యంతో, దీపములతో పూజించి మంచి నడవడికలవాడు, శాంతుడు, అసూయ లేనివాడు అగు బ్రాహ్మణునికి నివేదించవలను. ఇట్లు విశ్లేషించి ఆహితాగ్ని అయిన ఉత్తమ బ్రాహ్మణునికి 1000 బంగారు నాణాలతో ఆవును దానమియ్యాలి. మహారాజా, అందులో సగమైనా, సగంలో సగమైనా, 100 అందు సగమైనా శక్తి మేరకు దానమియ్యాలి. గంధ వస్త్రార్థులతో, కర్ణాభరణాలతో, గొడుగు పాదుగులతో ఇస్తూ ఈ మంత్రం పలకాలి. తూర్పునకు కాని, ఉత్తరానికి కాని ముఖం పెట్టి యా శ్రియా ఇత్యాది మంత్రములను ముందు చెప్పిన వాడిని స్మరిస్తూ బ్రాహ్మణునికి దానమియ్యాలి. బ్రాహ్మణునికి సమర్పించిన ఈ గుడధేనువు మాటతో, చేష్టతో, మనసుతో చేసిన పాపాలను, మాన విషయంగా, తూకం విషయంగా చేసిన వంచనలు, కన్య విషయంలో, గోవు విషయంలో ఆడిన అబద్ధాలు, ఈ సర్వ పాపాలు నశింపచేయును. ఇట్లు గుడధేనువును దానమిస్తుండగా చూసేవారును పరమగతిని పొందుదురు. పాలు పాయసాలే బురదగా ఉన్న పాలనదులు ప్రవహించే చోటికి, మునులు, ఋషులు, సిద్ధులు ఉన్న చోటికి ఈ ధేనుదానం చేసిన వారు అరుగుదురు. గుడధేనువు ఇచ్చేవాడు ముందు 10 తరముల వారిని, వెనుక 10 తరాల వారిని తరింపచేయును. అయిన పర్వంలో విషవమునందు, వ్యతిపాతమందు, శూన్యతిథి యందు యోగ్యుడైన వ్యక్తిని ఎన్నుకుని అన్ని విధాల ఈ దానం భద్రంగా చెయ్యాలి. ఇదే విధానం, ఇవే వస్తు సామాగ్రి, ఇదే మంత్ర ఆవాహన సంయోగం. ప్రతి పర్వమందు ఇట్లే చెయ్యాలి. ఈ గుడధేను దానం భుక్తిని ముక్తిని ఒసగనిది, అన్ని కోరికలు తీర్చినది, సర్వపాపాలు హరించినది. గుడధేను అనుగ్రహం వల్ల మానవుడు సంపూర్ణముగా సౌభాగ్యం పొందును. హరి ప్రతి స్మరణమందును విష్ణుపదమును చేరును.